డిఎస్సిలో అక్రమాలు జరిగాయని బలంగా వాదిస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి విచారణ కోసమని, ప్రెజర్ తీసుకురావాలి అని వివిధ రకాల్లో ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడలో మల్లాది విష్ణు గారు ఒక దగ్గర ఒక శిబిరం చిన్నగా ఏర్పాటు చేసి దీక్ష కూర్చుంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తన అనుచరులతో ఆ దీక్ష దగ్గరకు రావడం ఏంటి? దీక్ష మీద దాడి చేయడం ఏంటి? ఆ దీక్షకు వేసిన దాన్ని పీకేయడం ఏంటి? అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పైకెక్కి ఉచ్చబోయడం ఏంటి? అసలు ఇవన్నీ చూస్తే దిమ్మ తిరిగింది నాకు. టాయిలెట్ చేశారంట పైకెక్కి. కోడిగుడ్లతో దాడి. ఒక మహిళ అయితే ఎగబడి ఎగబడి ఇసురుతోంది. వామ్మో! ఏదైనా ఇచ్చేయండి అక్కకు. వీర నారీమణి అని ఏదైనా. ఏదో అది. ఏదైనా ఒక విపక్షంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అధికార పక్షంగా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవాలి. విపక్షం చేసుకునే నిరసనల దగ్గరికి వెళ్ళి వీళ్ళు దాడి చేయడం ఏంటి? ఆ వేదికకి టాయిలెట్ చేయడం ఏంటి? కొడుకుల దాడి ఏంటి? అధికారంలో ఉన్నోళ్ళు విచ్చలవిడిగా ఆ విధంగా జొరబడి మీదకి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడున్నాం మనం? ఇది ప్రజాస్వామ్యమే అంటారా? ఆ విపక్షము ఒక దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు, ఒక దాని మీద వాళ్ళు బలంగా వాదిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ వేలో వాళ్ళు నిరసనలు చేస్తారు, వాళ్ళ వేలో వాళ్ళు దీక్షలు చేస్తారు, వాళ్ళ వేలో వాళ్ళు దానికి సంబంధించి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలి అని, లేకుంటే ప్రజల్లో చైతన్యం కోసం ఏదో కార్యక్రమాలు చేస్తారు. ప్రతిపక్ష పార్టీ ఆ పని చేయకుండా జై ముఖ్యమంత్రి, జై చంద్రబాబు అని చెప్పి అంటూ ఉంటారు. అన్నారు కదా. మరి ఈ దాడులు ఏంటి? ఈ కథ ఏంటి? మరి ఏం చేయాలి? వైసీపీ ఏం చేయాలి కానీ వీళ్ళే డిసైడ్ చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనేది కానీ వీళ్ళే డిసైడ్ చేస్తారా? ఇదేం పద్ధతి? ఒకరు ప్రతిపక్షం చేసే దగ్గర పోయి అధికార పార్టీ ఎమ్మెల్యే వెళ్ళడం ఏంటి? వాళ్ళు దాడి చేయడం ఏంటి? ఇటువంటివి ఏమన్నా ఇదేం పద్ధతిలో నాకు నిజంగా అర్థం కాలే. ఇంత టూ మచ్ ఏంటండి బాబు.